ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద మీకు ముచ్చటిస్తున్నాను. చూడండి, ఇది ఈరోజు రెడీగా పబ్లిష్ చేసినటువంటి కోర్స్ ఇది. ఏంటి? సో రెడీగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్. ఓకే, ఇందు ప్రిలిమ్స్లో మనకు రెడీ 150 మార్కులు ఉంటాయి. ఎన్ని మార్కులకి? 150 మార్కులు. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అని అంటే 5 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకి ఇస్తాడు? 30 మార్కులు ఇస్తాడు. సో రైట్నా, సో 5×3 అంతా రెడీగా 150 మార్కులు. ఓకేనా? ఈ 5 సబ్జెక్టులు ఏంటి సార్ అని అంటే అందులో ఫస్ట్ ఇయర్ ఏముంటుందంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఏముంటుంది మనకు? కరెంట్ అఫైర్స్. మరి అదేవిధంగా సెకండ్ ఇయర్ ఏముంటుంది అని అంటే అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉంటుంది. ఓకే, థర్డ్ ఏరియా ఏముంటుందని అంటే మీకు సో ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇది ఇండియన్ హిస్టరీ, నాట్ ఏపీ హిస్టరీ, ఇట్ ఈస్ ఏ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఫోర్త్లో ఏముంటుందని అంటే ఇండియన్ జాగ్రఫీ. ఏ జాగ్రఫీ? ఇండియన్ జాగ్రఫీ అండ్ ఓల్డ్ జాగ్రఫీ మరియు ఏపీ జాగ్రఫీ అని చెప్పేసి అనుకుంటాం. అదేవిధంగా ఫిఫ్త్ వన్లో ఏముంటుందంటే ఇండియన్ సొసైటీ ఉంటుంది. ఏ సొసైటీ? ఇండియన్ సొసైటీ ఉంటుంది. ఇక్కడ 5 సబ్జెక్టులు, 5×3 15 అంటే 150 మార్కులు. కనుక ఇప్పుడు ఈ 5 అంశాలను తీసుకొని మనం ఎలాంటి 150 మార్కులు కదా. ఎన్ని మార్కులకి? 150 మార్కులు కదా. ఈ 150 మార్కులకి గాను మనము సో డైలీ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే డైలీ టెస్ట్లో ఎవ్రీడే డైలీ టెస్ట్, ఆ రోజుకి ఆ రోజు టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? జరిగినప్పుడు ముందుగానే నేను మీకు టాపిక్ ఇచ్చేస్తాను. సపోజ్ సో రైట్, ఓకేనా, ఇండియన్ హిస్టరీ అనుకుందాం. ఏది? ఇండియన్ హిస్టరీ అనుకుందాం. ఇందులో మనకి ఏం సిలబస్ ఉంది? సింధు నాగరికత ఉంది. అదేవిధంగా ఏంది? ఆర్య నాగరికత ఉంది. అంటే తొలివేద నాగరికత మరియు మలివేద నాగరికత ఉంది. తర్వాత మనకు బౌద్ధ మతము మరియు జైన మతాలు ఉంటాయి. ఏ మతము? జైన మతాలు ఉంటాయి. అదేవిధంగా తర్వాత మగధ సామ్రాజ్యము, అక్కడి నుంచి గుప్త సామ్రాజ్యము, ఇలాంటి అంశాలు ఉంటాయి. తర్వాత ఢిల్లీ సుల్తానత్, అదేవిధంగా మనకు మొఘల్ సామ్రాజ్యము. ఓకే, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు సో రైట్కి ఇండియన్ హిస్టరీలో ఉంటుంది. అదేవిధంగా మోడర్న్ హిస్టరీ కూడా మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను టాపిక్ ఇచ్చాను. సపోజ్ ఈరోజు ఎగ్జామ్ 50 మార్కులు కనుక్కుంటే నేను ఏం చేస్తాను? సింధు నాగరికత మీద ఇస్తాను. సింధు నాగరికత మీద ఇచ్చినప్పుడు సింధు నాగరికతకు సంబంధించినటువంటి లైన్ టు లైన్ని లాస్ట్ వరకు ఏం చేస్తానంటే ఓకేనా, ఎడ్జ్ టు ఎడ్జ్ తీసుకొని అందులో కాన్సెప్ట్ ప్రశ్నలను, అదేవిధంగా కంటెంట్ ప్రశ్నలను, అదేవిధంగా జతపరచము మరియు సరి అయినది ఏది, సరికానిది ఏది అండ్ అనాలిటికల్ ప్రశ్నలు, ఈ రూపంలో మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఉంటుంది. డైరెక్ట్ ప్రశ్నలు మీకు ఉండదు. సింధు నాగరికత ఏ త్రవ్వకాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండగా సింధు నాగరికత బయటపడింది, ఇలాంటి ప్రశ్నలు మీకు ఉండవు. ఓకేనా? సింధు నాగరికతలో ఓకేనా, సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన నౌకాశ్రయం, ఇలా ప్రశ్న ఉండదు. సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం ఏది, సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక విధానాలకు సంబంధించి సరైనది ఏది, అదే సింధు నాగరికత ప్రజల యొక్క మతానికి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో సరికాని వాక్యం ఏది. సో సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అంటాడు. ఇక్కడ మహాస్థాన వాటికి పరిస్థితి ఏంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సో అగ్నిపేటుకలు ఎక్కడ బయటపడి, ఇలాంటి అంశాలన్నీ కూడా సో రెడీగా ఈపీఎస్లోంచి కొన్ని తీసుకుంటాను. అదేవిధంగా మనకు సో ఉన్నటువంటి సోర్స్లన్నిటి ద్వారా తీసుకొని అకాడమిక్ రూపంలో తీసుకొని ప్రశ్న రూపంలో మా యొక్క టీం అనేది మీ ముందుకు వస్తుంది. మన యొక్క శ్రీ చైతన్య ఆన్లైన్ అకాడమీలో టెస్ట్ సిరీస్ అంతా కూడా ప్రొఫెసర్లే రచించడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ వీళ్ళిద్దరు మాత్రమే రచించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలు అనేది చాలా డెప్త్గా ఉంటాయి. నమ్మిన వాళ్ళు ఒకరిని జాయిన్ అవ్వండి. ఒకరిని సాటర్డే నుంచి ఎగ్జామ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ప్రారంభించిన ఏ ఒక్క రోజు మిస్ కాదు. యాజ్ పర్ టైం టేబుల్ నేను మీకు ముందుగా జారీ చేస్తాను. ఓకే రైట్. సో కాబట్టి ఇది మన యొక్క శ్రీ చైతన్య ఆన్లైన్ అకాడమీలో డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది సో 990 రూపాయలకి కేటాయించడం జరిగింది. ఇది రేటు మీకు అప్ టు రేపు ఎగ్జామ్ అనగా ఫిలిమ్స్ టెస్ట్ అనగా ఈరోజు 5 సబ్జెక్టుని కవర్ చేస్తాను.
5 సబ్జెక్టులు 100% మీకు సిలబస్ రూపంలో మీకు బిట్టు రూపాన్ని నేను తీసుకొని వస్తాను. ఆ బిట్లే మీకు ఎక్స్టర్నల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు కనబడతాయి. ఓకేనా? రైట్, ఇది ఒక అంశం. సో మరొకటి జాగ్రఫీకి సంబంధించిన లెజెండరీ ఫ్యాకల్టీ మురళీ సార్ రచించినటువంటి ఓకే మురళీ సార్ సో వీడియో క్లాస్ కూడా మనం షూట్ చేస్తున్నాము. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. సో 999 ఎస్ఐ కాన్సెప్ట్ ఓల్డ్ రేంజ్ తగ్గట్టు వీడియో క్లాసెస్ ఇవన్నీ కూడా మన శ్రీ చైతన్య అకాడమీలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ పబ్లిష్ అవ్వడం జరిగింది. వీటిలో ఆల్రెడీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, నచ్చినట్లయితే మన శ్రీ చైతన్య ఆన్లైన్ అకాడమీని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, ఎవరికైనా పర్చేజ్ చేసుకోండి. సో హ్యాపీగా ఆనందంగా ఎగ్జామ్ రాయండి. తెలియకనే సిలబస్ మనకు ఫినిష్ అవుతుంది. ఇది లాజిక్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.